హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువా చెప్పారు. మొత్తానికి అయితే రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకులో జమ చేయబోతున్నారు ఈ రోజు నుంచి, మరి కాసేపట్లో. ఎందుకంటే మనకైతే కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన వ్యక్తిని రైతు భరోసా, రైతు రుణమాఫీ ఈ రెండు పథకాలు అమలు చేస్తామని చెప్పి, కాబట్టి ఇప్పటికీ రైతు భరోసా, రైతు రుణమాఫీ కొంతమందికి అమలు చేశారు. రైతులు బ్యాంక్ ఖాతాలో డబ్బులు అయితే జమ చేశారు రాష్ట్ర ప్రభుత్వం. కొంతమంది రైతులకు డబ్బులు జమ అయ్యాయి ఈ రెండు పథకాలు సంబంధించింది. కొంతమంది రైతులకు డబ్బులు జమ కాలేదు. కాబట్టి ఈ నేపథ్యం మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి ఈ రెండు పథకాలకు సంబంధించింది ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ సంబంధించిన డబ్బులు అయితే జమ చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి. మీరు సిద్ధంగా అయితే ఉండండి. కాబట్టి మనకైతే ఈ రైతు భరోసా వచ్చేసి 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకైతే ఎకరానికి 6,000 చొప్పున డబ్బులు జమ చేయబోతున్నారు. యాసంగికి సంబంధించింది కొంతమంది జమ చేశారు, కొంతమంది జమ చేయలేదు. ఆ డబ్బులు అలానే వర్షాకాలానికి సంబంధించింది కూడా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. 1 ఎకరా నుంచి 10 ఎకరాల మధ్య ఉన్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు జమ చేస్తారంట పెట్టుబడి సాయంగా. అలానే మనకైతే రైతు రుణమాఫీ సంబంధించింది కూడా మనకైతే రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు రుణమాఫీ తీసుకున్న రైతులకైతే మరి కాసేపులో డబ్బులు అయితే జమ చేస్తారంట. ఆల్రెడీ కొంతమంది జమ అయ్యాయి, కొంతమంది జమ కాలేదు. ఎందుకంటే పాస్బుక్ లో కొన్ని తప్పులు ఉండడం వల్ల జమ కాలేదు, కొంతమంది అకౌంట్ పనిచేయలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మరి కాసేపట్లో రూపాయి నుంచి 2 లక్షల లోపు రైతు రుణమాఫీ కానీ రైతులకైతే డబ్బులు అయితే జమ చేయబోతున్నారు. మొత్తానికి ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ జమ చేయబోతున్నారు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. చాలా మంది రైతులకు ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ కానీ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.